హాయ్ ఎవర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ క్యూటీ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని మీద సమ్ చేసే ముందు వాట్ ఈజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూద్దాం. ఇఫ్ ఎక్స్ random variable it follows Poisson distribution, then probability of mass function of Poisson distribution is P of capital X is equals to small x, that is equals to e power minus lambda into lambda power x divided by x factorial, where x is 0, 1, 2, 3 and so on infinity. సో ఒకవేళ x అనేది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయ్యి అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతే దాని ప్రాబబిలిటీ వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ దేంతో p ఆఫ్ క్యాపిటల్ X is equals to small x, that is equals to e power minus lambda into lambda factorial. ఇక్కడ x అనేది 0, 1, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుందన్నమాట. లాంబ్డా అనుకున్నాము, లాంబ్డా పవర్ x, ఇవన్నీ ఏంటి ఓకే. సో వేర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ ఇన్ఫినైట్, ఇక్కడ మనకి ట్రయల్ ఇన్ఫినైట్ అంటే సేమ్ వాల్యూస్ లైక్ ఇన్ని ట్రయల్స్ ఉంటాయి, పర్టికులర్గా ఒక 5 ట్రయల్స్ లేదా 6 ట్రయల్స్ అని ఉంటాయి అనేసి ఉండదు. ఇక్కడ ట్రయల్స్ అనేవి దట్ ఒక పర్టికులర్ ఇన్ని ట్రయల్స్ అయితే ఉంటాయి అని చెప్పి మనం ఎజ్యూమ్ చేయలేము. అండ్ ఆల్ ద ట్రయల్ రిజల్ట్స్ ఆర్ ఇండిపెండెంట్, ఇక్కడ ట్రయల్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్, ఒక దాని మీద ఒకటి ఉండదు. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ 0. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ P అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ Q అనేవి 0 అన్నమాట, ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండదు. అండ్ నెక్స్ట్ మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ల్యాండా అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ల్యాండాకు అంటే ఆల్రెడీ మనకున్నాం ఆల్ ద ట్రయల్ రిజల్ట్స్ ఆర్ ఇండిపెండెంట్, ట్రయల్ మీద ఇంకొక ట్రయల్ డిపెండ్ అయి లేదు. ఎన్ని ట్రయల్ రిజల్ట్స్ అయితే వస్తాయో మనకి అన్ని ట్రయల్ రిజల్ట్స్ కూడా ఇండిపెండెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా 0 వస్తుంది. Let us see an example problem on Poisson distribution. After correction of 50 pages, the proofreader find that there are average of 2 errors for 5 pages. How many pages may expect to find in 0, 1, 2, 3, 4 errors in the 1000 pages of the first print? So, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కరెక్షన్ ఆఫ్ 50 పేజెస్, ఒక 50 పేజెస్ కరెక్షన్ చేసిన తర్వాత ప్రూఫ్ రీడర్ ఏం ఫైండ్ చేశాడు, ఓవరాల్ గా ఒక 5 పేజెస్ చెక్ చేస్తే యావరేజ్ మీద మనకి 2 ఎర్రర్స్ ఉంటున్నాయి. అలాగే మనల్ని ఏం అడిగాడు అంటే ఒకవేళ 0 ఎర్రర్ కానీ 1 ఎర్రర్ లేదా 2 ఎర్రర్స్ 3 ఎర్రర్స్ 4 ఎర్రర్స్ ఉంటే అవుట్ ఆఫ్ 1000 పేజెస్ లో ఎన్ని పేజెస్ కి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనల్ని ఎక్స్పెక్ట్ చేయమన్నాడు అనమాట. సో నార్మల్లీ వి నో ద ఫార్ములా ఫర్ Poisson distribution. Poisson distribution formula ఏంటి, P of capital X is equals to small x, that is equals to e power minus lambda into lambda power x divided by x factorial. సో ఇక్కడ మనకి 1000 పేజెస్ అని ఇచ్చాడు, దీన్ని మనం ఎంతో రిప్రజెంట్ చేస్తాం, ఓకే, క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో అండ్ అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ టు ఫైండ్ హౌ మెనీ పేజెస్ మే ఎక్స్పెక్ట్ అంటే మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వీల్ యూజ్ దిస్ ఫార్ములా, క్యాపిటల్ E ఆఫ్ క్యాపిటల్ X is equals to small x, that is equals to capital N into P of capital X is equals to small x. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ లెట్ us solve this. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మనం నోట్ చేసుకుందాం. క్వశ్చన్లో ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇచ్చాడు, క్యాపిటల్ N is equals to 1000, x ఇచ్చాడు, x వాల్యూస్ ఎన్ని ఎర్రర్స్ ఇచ్చారు, 0, 1, 2, 3 అండ్ 4 ఎర్రర్స్. అవుట్ ఆఫ్ మనకి ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు, అలాగే ఇది మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫాలో అవుతున్నాను. సో హియర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ ఆఫ్ 5 పేజెస్ కి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, 2 ఎర్రర్స్ ఉన్నాయి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2/5. సో మొత్తం ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా మనం మెన్షన్ చేసుకున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1000, x 0, 1, 2, 3, 4 ఎర్రర్స్ అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2/5. 2/5 ఎందుకు అంటే ఓవరాల్ మనకి 5 పేజెస్ చెక్ చేస్తే
అందులో మనకి 2 ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి 2/5. 2/5ని మనం డివైడ్ చేస్తే చూడండి 2 divided by 4. Okay, 2/5 is 0.4. Now let us find out the expected value of when capital X is equals to 0. ఒకవేళ 0 ఎర్రర్స్ ఉంటే దానికి expected value అనేది మనం find out చేద్దాం. So already we know the formula capital E of X is equals to capital M into P of capital X is equals to small x. So capital N ఎంత ఇక్కడ మనకి 1000. ఆల్రెడీ మనకి P of X కి ఫార్ములా తెలుసు e power minus lambda into lambda power x divided by x factorial. So into e power minus lambda. e power minus lambda వాల్యూ ఎంత మనకి 0.4 into lambda power x. lambda power ఆల్రెడీ మనకి 0.4, lambda వాల్యూ ఆల్రెడీ 0.4 అని తెలుసు. పవర్ లో మనం స్మాల్ ఎక్స్ వాల్యూ వేసుకుంటాం 0. స్మాల్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ మనం 0 తీసుకున్నాం. 0 divided by 0 factorial. Okay, that is equals to 1000 into so e power minus 0.4. e power minus 0.4 అంటే మనకి మాక్సిమం క్యాలిక్యులేటర్స్ లో ఉంటుంది. బట్ ఇప్పుడు మనం e పవర్ మైనస్ 0.4 కి ఆప్షన్ చూద్దాం. e టు ద పవర్ ఆఫ్ ఓకే మైనస్ 0 e టు ద పవర్ ఆఫ్ 0.4 కి వాల్యూ వచ్చి మనకి 6.7032. ఓకే, e పవర్ మైనస్ 0.4 ఫార్ములా 0.67032. n టు ద పవర్ ఆఫ్ 0 పవర్ ఏదైనా వాల్యూ పవర్ 0 ఉంటే పవర్ లో 0 దాని వాల్యూ వచ్చేసి 1 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్ కూడా మనకి 1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ 0.67032 ఇంటూ 1 ఈస్ 0.67032. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 670.3. సో ఇది మనకి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ X ఇస్ ఈక్వల్స్ టు 0 అయితే మనకు వచ్చిన వాల్యూ 670.32. ఓకే, అలాగే మనం ఎర్రర్ 1 ఎర్రర్ ఉన్నప్పుడు 2 ఎర్రర్ ఉన్నప్పుడు కూడా చేయాలి. నౌ ఈ ఆఫ్ క్యాపిటల్ X ఇస్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ 1 ఎర్రర్ ఉంటే 1000 ఇంటూ e పవర్ మైనస్ 0.4 ఇంటూ e పవర్ మైనస్ 0.4 ఇంటూ 0.4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ ఆల్రెడీ e పవర్ మైనస్ 0.4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 0.67032 ఇంటూ 0.4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే 0.4. అలాగే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 1. దట్ మీన్స్ 1000 ఇంటూ 0.6732 ఇంటూ 0.4 చూద్దాం. వాల్యూ వచ్చేసి మనకి 0.2681. 0.2681 divided by 1 వచ్చి మనకి 0.2681 వస్తుంది. Again here we'll get the answer 268. ఇక్కడ expected value when there is an 1 error వచ్చి మనకి 268.1 అవుతుంది. Now let us see when there is 2 error. E of capital X is equals to 2. ఒకవేళ 2 errors అయితే 1000 e power minus 0.4 0.4 whole square divided by 2 factorial. Okay, that is equals to 1000 into 0.6703 into 0.4 whole square. 0.4 whole square అంటే మనకి ఎంత వస్తుంది 0.4 whole square వాల్యూ 0.1 divided by 2 factorial. ఫ్యాక్టోరియల్ అంటే మనం స్టార్టింగ్ నెంబర్ నుంచి 1 రిడ్యూస్ చేసుకుంటే వెళ్తాం. సో 2 minus 1 1 2 into 1 that is equals to 1000 into 0.67032 into 0.16 శాతం 0.67032 into 0.1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.1072 divided by 2. Okay, that is equals to 1000 into 0.1072 divided by 2. 0.0536 వచ్చింది మనకి ఇక్కడ ఎంత 0.0536. దీన్ని 1000 తో మల్టిప్లై చేస్తే విల్ గెట్ 53.6. సో ఇది మనకి e ఆఫ్ when we are having 2 errors. e of capital X is equals to 3. ఒకవేళ 3 errors అయితే అలాగా ఆల్రెడీ మనకి క్యాపిటల్ N 1000 అని తెలుసు. 1000 into e power minus 0.4 whole cube divided by 3 factorial. That is equals to 1000 into e power minus 0.4 అంటే 0.67032 into 0.4 whole cube 0.064 divided by 3 factorial అంటే మనం 3 into 2 into 1. So that is equals to 1000 into 0.6703 into 0.064 0.67032 into 0.0429 divided by 3 2 6. That is equals to 1000 into 0.0429
డివైడెడ్ బై 6 అన్నమాట. 0.0429 divided by 0.0071. What we got? 0.0071. So 1000 into 0.0071 means we will get 7.15. ఇది మనకి ఎప్పుడైతే 3 ఎర్రర్స్ ఉంటే అప్పుడు వచ్చే వాల్యూ అన్నమాట. నెక్స్ట్ మనల్ని 4 ఎర్రర్స్ వరకు అడిగాడు కాబట్టి E of capital X is equals to 4 కూడా సేమ్ 1000 e to the power of minus 0.4 into 0.4 whole to the power of 4 divided by 4 factorial, that is equals to 1000 into e to the power of minus 0.4 అంటే 0.67032 అండ్ అలాగే 0.4 whole to the power of 4 కూడా చూడాలి. రైట్ నౌ 0.4 whole to the power of 4 ఎంత 0.0256 0.0256 4 factorial. 4 factorial means 4 into 3 into 2 into 1. That is equals to 1000 into 0.0256 into 0.67032 చేయాలి. ఓకే into 0.67032 అండ్ వచ్చింది 0.01716 వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 0.1716 5 మనకి పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ వాల్యూ ఉంటే వాల్యూ ఫ్రంట్కి యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ 0.01716 ఉంది కాబట్టి మనం ఇక్కడ 0.172 తీసుకుందాం. ఓకే సో 0.0172 divided by 4 3s are 12, 12 2s are 24. Again let us calculate 1000 into 0.0172 divided by 24 ఎంత వస్తుంది 0.0172 divided by 24 e to the power of minus 4 వచ్చిందంటే 0.0007 తీసుకుంటాం. ఓకే 0.0072 తీసుకుంటాం 0.0007. సో 1000 into 0.0007 ఎంత 0.0007 into 1000 0.7 అంటే E of when we are having 4 errors we get 0.7 ఓకే నౌ ఇక్కడ మనకి ఏంటి అన్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అలా ఫైండ్ అవుట్ చేసాం. E of x is equals to 4, E of x is equals to 3 అంటే 3 ఎర్రర్స్ ఉన్నప్పుడు అండ్ సేమ్ వే when we are having 2 errors 1 error 0 errors ఉన్నప్పుడు ఎంత అని ఫైండ్ అవుట్. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఓవరాల్గా 1000 పేజెస్కి ఓకే ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బై బికాస్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ p ఆఫ్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు x అన్నమాట. ఓకే నౌ లెట్ us ఫైండ్ అవుట్ దట్ మనకి ఎంత అంటే క్యాపిటల్ N వాల్యూ రావాలి ఇవన్నీ యాడ్ చేసినప్పుడు. నౌ వీ విల్ ఫైండ్ అవుట్. సో ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ E of x ఫైండ్ అవుట్ చేయడానికి E of 0 ప్లస్ E of capital X is equals to 0 plus E of capital X is equals to 1 plus E of capital X is equals to 2 plus E of capital X is equals to 3 plus E of capital X is equals to 4. ఇవన్నీ వాల్యూస్ కూడా మనం సో E of x is equals to 0 అంటే 670.32. E of x is equals to 0 is 670.32 plus E of x is equals to 1. E of x is equals to 1 268.1. చూడండి ఇక్కడ E of x is equals to 1 268.1 plus E of x is equals to 2. E of x is equals to 2 53.6. E of x is equals to 53.6 plus E of x is equals to 3 and 7.15 plus E of x is equals to 4 అంటే 0.7. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. సో నౌ లెట్ us calculate all these values. 670.32 plus 268.1 plus 53.6 plus 7.15 plus 0.7. సో అన్నీ యాడ్ చేస్తే వి గాట్ 999.87. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్గా మనకి 1000కి ఈక్వల్ అయ్యింది. హెన్స్ మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా 1000 పేజెస్కి ఎంత వాల్యూ ఐ మీన్ ఎన్ని ఎర్రర్స్ ఒకవేళ 0 ఎర్రర్ 1 ఎర్రర్ 2 ఎర్రర్ 3 ఎర్రర్ 4 ఎర్రర్స్ ఉంటే ఎంత వస్తుంది. ఒకవేళ 0 ఎర్రర్స్ ఉంటే వి గాట్ 670.32, 1 ఎర్రర్ ఉంటే 268.1,
అలాగే 2 ఎర్రర్స్ ఉంటే 53.6, 3 ఎర్రర్స్ ఉంటే 7.15, 4 ఎర్రర్స్ ఉంటే 0.7 ఇట్లా వస్తాయి. 1000 పేజెస్కి ఇన్ని ఎర్రర్స్ ఉంటాయి అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసాము. సో వెదర్ దీస్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్, మనకి డౌట్ రావచ్చు కదా, కరెక్టా రాంగ్ అని చెప్పేసి వచ్చిన వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే మనకి నియర్ టు 1000 వస్తుంది. దెన్ మనం చేసినది అది కరెక్ట్ అనమాట. ఓకే, అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి క్వశ్చన్లు ఇలా ఎక్స్పెక్ట్ టు ఫైండ్ అని ఇచ్చినప్పుడు మాత్రమే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.